చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. చిరంజీవి గారిని ఇలా పెద్ద స్క్రీన్లో చూస్తుంటే ఇట్స్ ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి మనకు ఒక 2-3 days ముందే వచ్చేసింది అండ్ చాలా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాలి. హుక్ స్టెప్ సూపర్ ఉంది, అసలు రఫ్ ఆడిచ్చేసారనమాట. సో కానీ ఎంత బాగా చేసినా మనం చిరంజీవి గారిలాగా అయితే ఎవ్వరు చేయలేరు. సో ఎంత గొప్ప డాన్స్ చేసినా చిరంజీవి గారు ఎవ్వరు చేయలేరు. సంక్రాంతి మనకు ఒక 2-3 days ముందే వచ్చేసింది అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. సో డైలాగ్ సాంగ్. సో ఈసారి ఒక డైలాగ్, సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పొచ్చు అంతే. చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఐ ఫీస్ట్ అందరికి. సో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు. సో ఫ్యామిలీతో వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. స్టోరీ సూపర్. ఇంకా అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. మంచి సినిమా. సంక్రాంతి ఒక 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అండి. అందరూ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్లో ఉంది అన్న. సినిమా ఆల్రెడీ చూశాను రాత్రి. సినిమా అదిరిపోయింది. అవర్ వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అగైన్. హుక్ స్టెప్ సాంగ్ అయితే సినిమా థియేటర్లో భయంకరంగా పండగ చేసుకుంటున్నారు. పర్టికులర్ మా ఏదైతే నేను కంపోజ్ చేసిన స్టెప్ ఉందో ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతికి ఒక చిన్న వల్గారిటీ లేకుండా, ఒక చిన్న నెగిటివిటీ లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మనశంకర వరప్రసాద్ గారు. అసలు బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సాంగ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ బాస్ పక్కన జస్ట్ ఇలా బాస్ ఇలా లాగి నన్ను, అంటే అప్పట్లో లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్ని ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా, ఆయన నడిస్తే కూడా హుక్ స్టెప్పే కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. నాకు కాల్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం. ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదే అన్న ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా కనిపించారు అండ్ మీరు ఆయన కష్టంలో చాలా వరకు మీరు పాల్గొంటారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? నో వర్డ్స్ అండి. అంటే ఒక దేని గురించి అయితే మేము ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాము, అది మాకు స్క్రీన్ పైన మెగాస్టార్ గారికి కొరియోగ్రఫీ చేయడమే మా సూపర్ అండి. సో ఎంజాయింగ్ ఇట్. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఏంటి, అసలు పెద్దవాళ్ళు ఏంటి, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫోన్ పట్టుకుని ఇట్లా షేక్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాస్ ఎరా అంతే. ముందు ఇది మన పండుగ, మెగా అభిమానుల పండుగ, సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో
నో వర్డ్స్. మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సార్ కూడా కలిసారు కదా, అంటే ఏం షేర్ చేసుకున్నారు మీరు? చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. నో వర్డ్స్. అండ్ చాలా చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. సినిమా అయితే హైలైట్. కామెడీ ఎలా ఉంది? కామెడీ గురించి అసలు మాట్లాడలేము, చాలా బాగుంది. చాలా బాగుందా? ఈ సినిమాలో ఏం నచ్చింది నీకు చాలా? ఫస్ట్ చిరంజీవి గారు నయనతార గారు కలుస్తారు కదా, అప్పుడు సాంగ్ వస్తాయి కదా, ప్రతిసారి పెళ్ళిళ్ళలో కలుస్తారు కదా, చాలా నచ్చింది. చాలా బాగుందా? కామెడీ ఇంకా బాగుంది. వెంకీ ఇంకా చిరంజీవి ఎంట్రన్స్ అయితే బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయితే నాకు ఏం నచ్చిందంటే హుక్ స్టెప్ వచ్చింది. చేస్తావా? సూపర్. చిరంజీవి గారు చూపించిన విధానం మామూలుగా లేదు అసలు. సెల్యూట్ చెప్పాలి అనిల్ రావుపూడి గారికి. థ్యాంక్ యూ సో మచ్. మా అక్క చెప్పే మాటల్లో రాట్లే. మెగాస్టార్ వెంకీ ఇద్దరిని ఒక్క దగ్గర కూర్చుంటే బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోతుంది. ఎట్లా ఉంది తెలుసా, మొత్తం వాళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అక్క, అద్దరి పోతుంది మొత్తం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అనిల్ రావుపూడి అయితే చిరంజీవి గారికి ఎంత స్మార్ట్ గా అండ్ ఎలివేషన్స్ ఎంత బాగా ఇచ్చారంటే, ఇంకా విక్టరీ వెంకటేష్ వచ్చాక హైలైట్ మూవీ ఎంజాయ్ చేసామంటే ఇంకా అందరి మొహాల్లో స్మైల్. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. చాలా బాగుంది, మొత్తం చాలా బాగుంది. సినిమా అయితే ఇంకా ఎక్సలెంట్, చాలా చూడదగ్గ సినిమా అన్నమాట. మన పండక్కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేసారు చిరంజీవి గారు. లే సేమ్ అండి, 80s 90s లో హీరో మనకి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అనమాట. మొత్తం చాలా బాగున్నాడు. యాక్షన్ అయితే, ఫైటింగ్స్ అయితే చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. ఇంట్రడక్షన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కామెడీ, సాంగ్స్, ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ వండర్ఫుల్. టూ గుడ్ అండి. అసలు మేము పాతకాలం చిన్నప్పుడు చిరంజీవిని చూస్తున్నట్టే అనిపించింది. కొన్ని ఓల్డ్ సాంగ్స్ ప్లే అవుతుంటే అసలు వైబ్ పిచ్చిగా ఉందండి. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ సో మెనీ టైమ్స్ టు ఎంజాయ్ ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ఇట్. చాలా బాగుంది. అన్ని బాగున్నాయండి. అదే అండి, నేను యూట్యూబ్ లో విని ఐ థింక్ అవే తిరుగుతున్నాయి. అండ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగుంది. హుక్ స్టెప్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ వెంకటేష్ చిరంజీవి గారి సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఆ సీక్వెన్స్ ఐ థింక్ వి షుడ్ నాట్ రివీల్ ఇట్. అది ఎవ్రీబడి హ్యాస్ టు ఎంజాయ్ దట్ ఆన్ ద స్క్రీన్, బికాస్ అవి ఎక్కడ చూపించలేదు బయటకి. వండర్ఫుల్ ఉందండి వాళ్ళిద్దరి సీక్వెన్సెస్. అసలు రామ్మ చిలకమ్మ ప్లే అయినప్పుడు మేము we were shouting at the peak. I don't want to reveal some songs. It's wonderful. హిట్ కొట్టారండి, మామూలు హిట్ కాదు, మెగా బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. వి షుడ్ సే మెగా విక్టోరియస్ బ్లాక్ బస్టర్. అవన్నీ అంటే మూవీ చూడడానికి చాలా బాగుంది. ఇంకా కామెడీ కూడా మంచిగా అనిపించింది, నవ్వుకున్నాం. చాలా లైక్ హైప్ అయిపోయి అయినా చాలా బాగా అనిపించింది మూవీ. ఆయన గ్రేస్ ఎప్పటి నుంచి అయినా సేమ్ అదే లెవెల్, ఎప్పుడు తగ్గలే ఆయన.
మాకా చిరంజీవి ఇంకా నాన్యతార గారు ఫైట్ చేస్తారు కదా, చాలా బాగా కామెడీగా అనిపించింది అందరు. వాళ్ళిద్దరికి యాక్చువల్లీ కామెడీ ఇంకా వాళ్ళ గ్రేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇద్దరు కలిస్తే లైక్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ. సినిమా చెప్పాల్సిన అవసరం లేదండి, గొంతు చూస్తే మీకు అర్థం అవుతుంది. సీరియస్లీ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఘరానా మొగుడు ఇస్ బ్యాక్. ఎందుకంటే ఓ చిన్నపిల్లని అడగండి మీకు అర్థమైంది. ఘరానా మొగుడు ఇస్ బ్యాక్ అండ్ వింటేజ్ మెగాస్టార్ అండ్ ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు. అప్పట్లో చిరంజీవి గారి మాస్ అంటే ఇష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన ఎంట్రీ ఒక స్వాగ్, ఆయన ఫైట్స్ ఒక స్వాగ్, ఆయన డాన్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అండ్ వెంకీ గారు, వీ లవ్ యూ సార్. మెగా విక్టరీ ఈ సంక్రాంతికి కన్ఫర్మ్. ఘరానా మొగుడు ఇస్ బ్యాక్. అబ్బో, చిరంజీవి గారు ఒక 30-40 years వెనక్కి వెళ్ళిపోయారండి. సీరియస్లీ టూ గుడ్. అండ్ హిస్ స్టైలింగ్ నీడ్స్ అ స్పెషల్ మెన్షన్. మెగాస్టార్ గారి స్టైలింగ్ అదిరిపోయింది. ఎస్పెషలీ సాంగ్స్లో ఆయన డాన్సెస్ కావచ్చు, ఆయన డ్రెస్ కోడ్ మాత్రం సూపర్. అండ్ ఆ స్వాగ్ సాంగ్ మాత్రం మిస్ కావద్దు, దాంట్లో స్పెషల్స్ ఉన్నాయి. అండ్ మెగాస్టార్ గారి సీరియస్లీ ఆ వింటేజ్ మెగాస్టార్ ఇస్ సీరియస్లీ మనకు అసలు మాటలు సరిపోవండి. హీఈస్ బ్యాక్. అండ్ వెంకీ గారు ఇద్దరు స్క్రీన్ మీద అలా ఫైట్ చేస్తుంటే, అమ్మో ఎక్కువ చెప్పకూడదు, మీరు చూడండి సినిమా. ఈ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా టికెట్లు తొందరగా బుక్ చేసుకోండి, మళ్ళీ దొరకవు. లేదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చిరంజీవి సూపర్, చాలా బాగుంది. అసలు వెంకీ ఎంట్రీతో సినిమా హైలైట్. యా బాగున్నాయి. యాక్చువల్ చిరంజీవి కూడా చాలా రోజుల తర్వాత చాలా బాగుంది. యాక్టింగ్ చాలా న్యాచురల్. యా 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 అంతా బాగుంది. యాక్చువల్ సేమ్ గ్రేస్, సేమ్ గ్లో, సేమ్ డాన్స్, చాలా బాగుంది. యాక్చువల్లీ డాన్స్ బాగుంది అండ్ చాలా ఫ్రీ ఫ్లోగా చేశారు చిరంజీవి గారు. ఎక్కడ లేదు, అంత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా బాగుంది. చాలా బాగుంది. యా బాగుందండి, గ్రేస్ఫుల్గా బాగా యాక్ట్ చేశారు. యా ఐ మీన్ అంటే కొంచెం డైవర్స్ రిలేటెడ్, ఆ రిలేటెడ్ అంటే కొంచెం ఎలా ఉండాలి అది కూడా అంతా బాగా తీశారు. యా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. యా బాగా తీశారు. యా 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 మెయిన్ హైలైట్ ఆ సాంగ్ అండి. శశిరేఖ సాంగ్ బాగా తీశారు. అన్ని తర్వాత చిరంజీవి ఉన్న తర్వాత చిరంజీవి ఇంకా స్టెప్ సాంగ్ కానీ ఏది కానీ చిరంజీవి ఇంకా అంతే. ఇంకా చిరంజీవి రీఎంట్రీ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. ఇంతకు మించి ఇంకా లేదు. ఇంకా కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా వాళ్ళ ఎపిసోడ్స్ కోసం ఒక 5 times చూడవచ్చు రిపీటెడ్ గా. ఎక్స్ట్రాగా ఉందండి. బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి పండుగకి అందరూ విందు భోజనం లాంటి సినిమా మనకి అనిల్ రావుపూడి గారు అందించారు. సాహు గారు ముఖ్యంగా మా కొణిదల ప్రొడక్షన్స్ అండ్ గోల్డ్ బాక్స్ పతాకాలపై సుస్మితా గారు అండ్ గారపాటి సాహు గారు నిర్మించిన సినిమా భారీ బడ్జెట్ నిర్మించారు. చాలా బాగుందండి సినిమా. సెన్సేషనల్ హిట్. మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ అందరికీ, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం లాంటి పండుగ అండి. సినిమా బాగుంది. ఫస్ట్ సాంగ్ లో నటించే అవకాశం నాకు సాహు గారు కల్పించారండి. ముగ్గురు నాకు అడ్డుపడ్డారు, అయినా కూడా ఆయన తెగించి నాకు ఈ అవకాశం కల్పించారు. చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున అందరూ పిల్లలు ఫ్యామిలీ అందరితో పండుగ విందు భోజనం లాంటి సినిమా అందరూ ఫ్యామిలీ థియేటర్లో చూసి ఆనందించండి. జై చిరంజీవి, జై విక్టరీ వెంకటేష్, జై సాహు గారు, జై అర్చన మేడం, జై సుష్మిత మేడం. బాగుంది, చాలా బాగుంది. ఈ పాప బాగున్నా, చాలా బాగా, చాలా బాగా యాక్ట్. చాలా ఇద్దరు ఎంకిని బాగా, చాలా బాగా. నేనా చిరంజీవి మా రిలేటివ్సే, అందుకని బాగా తెలుసు చిరంజీవి. చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. వీళ్ళిద్దరూ కలిపి డాన్స్ చేస్తారు కదా, చాలా బాగుంది. బ్యాక్ ఆయన డాన్స్లు ఏంటి, ఆయన మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంత బాగా వెనక్కి తీసుకురా, ఆయన మళ్ళీ బ్యాక్. ఎప్పుడు మన చిరంజీవి గారిని పాత సినిమాలు ఎలా ఉన్నారో ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి, చాలా చాలా బాగా చేశారు. యా డెఫినెట్ గా ఆయన మళ్ళీ చెప్తున్నాం కదా, చాలా రీమోడల్ అయ్యారు. చాలా అది సినిమా చూడని షాక్ అయ్యాను. ఈయన చాలా బాగా సక్సెస్ అయ్యారు, చాలా బాగా వచ్చారు అని. ఇంకా ఆయన చాలా మంచి ఇంకా మంచి మూవ్స్ చేస్తారండి. లేదు, బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అదే వెంకటేష్ చిరంజీవి గారు కలిసి ఇద్దరు సమానంగా చేశారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కూడా చూపించలేదు ఇక్కడ. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశారు. నిజంగా ఆ హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్నెస్. అది మా ఫ్రెండ్ పేరు ప్రసాద్. ఇప్పుడు వచ్చిన మన శంకరవర ప్రసాద్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన శంకరవర ప్రసాద్ రండి. చాలా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే చాలా మంది మొన్న ట్రైలర్ సీరియల్ లెక్క అనుకున్నారా, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ టైమింగ్ అయినా అంటే అనిల్ రావుపూడి ఒక సిగ్నల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా అంటే అనిల్ రావుపూడిదే. ప్రతి టైమింగ్ మెయిన్ గా భయ నాకు ఇష్టమైన
వన్ ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రా మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన టైమింగ్, ఆయన కామెడీ, ఆమె డాన్సింగ్, అరే ఆ గ్రేస్ అసలు 70 ఏళ్ళ కుర్రోడు అనుకుంటాడో లేకుంటే 15 ఏళ్ళ కుర్రోడు అనుకుంటా. ఏం డాన్స్ అన్న, ఏం గ్రేస్ అన్న, ఏం డైలాగ్ అన్న, ఏం చెప్తాం భయ్యా. ప్రతి సీన్ అదిరిపోయింది, ప్రతి షాట్ అదిరిపోయింది. అసలు సెకండ్ హాఫ్ లో భయ్యా మన వెంకీ మామ, ఇటు బాసు ఇటు వెంకీ, వాళ్ళిద్దరి కాంబినేషన్ భయ్యా అసలు వేరే లెవెల్. అసలు ఆ బీమ్స్ అదేంది మన మ్యూజిక్ పెట్టాడు, మంచిగా వస్తాయి ఆ బీమ్స్ భయ్యా. అది ఏం మ్యూజిక్ భయ్యా, ఆయన వెంకీ మామ ఎంట్రీ ఇస్తా అంటే ఆ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది భయ్యా. సినిమాలో భయ్యా ఆకాశం నుండి తార ఏం యాక్టింగ్ చేసిందా నైనా తార, ఆమె ఎంట్రీతో మాత్రం వాళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. ఒకటే భయ్యా, నేను చాలా రోజుల తర్వాత ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయినా అంటే డాన్స్కి డాన్స్, సాంగ్స్కి సాంగ్, కామెడీ కామెడీ, ఇంకేం కావాలన్నా మన బాస్ సినిమాకి ఇంకేం కావాలా. నాకైతే ఈ సంక్రాంతికి మాత్రం బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చే సినిమా ఇదే భయ్యా. చాలా మంది ట్రోలింగ్ చేస్తారు, ఒకటే చెప్తా భయ్యా సినిమా చూడండి. అరే చాలా మంది ట్రోలింగ్ సీరియల్ చేసి అరే నా కొడగలారో అని చెప్తా, బోలా శంకర్ ఆచార్య కాదురా భయ్. ఒక్కసారి అన్న మన సినిమా పోతే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా డాన్సింగ్, చాలా టైమింగ్, అసలు అదిరిపోయింది భయ్యా. సినిమా అంటే ఇది. అరే ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుప్పు 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 ఎంది వెంకీస్. అరే ఆ గ్రేస్ ఏందన్నా అంటే మన మెగాస్టార్ ని అనిల్ గారు ఎలా చూపారు అలా చూపించారు భయ్యా. ఈ సంక్రాంతికి ఒకటే భయ్యా, ప్రతి కూరలు వేస్తాము, కారం కామన్ భయ్యా. ప్రతి సంక్రాంతికి మన విక్టరీ భయ్యా, పక్కా హిట్ బ్లాక్ బస్టర్ సినిమా. బాగుందండి, అన్ని బాగున్నాయండి. మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ. ఆయన చాలా బాగున్నారు. ఆయన అయితే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ చాలా అంటే చాలా బాగున్నారు. గ్రేస్ అసలు చెప్పక్కర్లేదు కదా, ఆయన గ్రేస్ అంటే అసలు మామూలుగా లేదు. ఆయన ఫిట్నెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఏ కాస్ట్యూమ్ వేసినా అసలు చాలా చాలా అంటే చాలా బాగున్నారు అనమాట. ఒక కామెడీ టైమింగ్ కానీ అనిల్ రావిపూడి గారు ఆయన పంట పండింది. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ కదా, చిరంజీవి గారికి ఒక మూవీ డైరెక్ట్ చేసి ఆయన పంట పండింది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. బాగున్నారు, ఆయన ఉంటారు అంటే సెకండ్ హాఫ్ లో వస్తారు. బట్ ఆయన వచ్చినప్పుడు కూడా ఇద్దరు చాలా బాగుందండి, చాలా బాగా తీసారు. ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశారు, ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే కదా. సో వాళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీద ఎవరు తగ్గకుండా చూపించడం అనేది అనిల్ రావిపూడి గారు సక్సెస్. నవ్వింది మళ్ళీ చెండు ఇద్దరు వేసినప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు పాత సాంగ్ గుర్తొచ్చేటప్పటికి ఏం లేదండి, చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి కామెడీ చాలా బాగుందండి, డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు ఆయన ఇంకా మూవీలో ఏం కావాలనుకుంటామో అన్నీ ఉన్నాయి. సంక్రాంతికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అండి. అలాగే ఉందండి. ఏంటి లుక్స్ చాలా బాగున్నాయండి. వెంకటేష్ చిరంజీవి కాంబోలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. మ్యూజిక్ బాగుంది. నాకు మీసాల పిల్ల ఇష్టం అండి. ఒక కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సో యాక్షన్స్ కానీ కామెడీ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు ఆయన. ఒక వింటేజ్ చిరు చూసినట్టు అనిపించింది. పెరుగుతుందండి, ఇయర్లీ ఆయన పెరుగుతుంది. ఆయన ఏం తింటున్నారో తెలియదు కానీ ఆయన డ్యాన్స్లో ఆ గ్రేస్ ఏంటి అవి ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరండి. చాలా బాగుందండి, ఫన్నీగా బాగుంది, చాలా బాగుంది. అది చాలా కామెడీగా ఉంది. అది కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా అనగానే ఆ తెలుగు సినిమాలు నరనరాన ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజమౌళి కాంటినెంటల్ కంటెంట్ ఇస్తాడు అంటే తమిళనాడియన్కి ఏ ఫీల్ వస్తుందో తెలుగు ఆడియన్కి అలాంటి ఫీల్ వస్తుంది. బట్ అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాసు మన భాషతో ఆడుకుంటారు. మన తెలుగు సెన్సిబిలిటీస్, మన తెలుగు హీరోల బాడీ లాంగ్వేజ్ బాగా చదువుకుని వచ్చారు వీళ్ళు. సో చిరంజీవితోటి ఒక అద్భుతమైన సినిమా తెద్దాం అనుకోవాలి అతను. చిరంజీవి పాత సినిమాల్లో అద్భుతంగా పేలిన కంటెంట్ అంతా తీసుకుని దాని మీద కథ అల్లుకున్నాడు. దాంతో ఇప్పుడు చిరంజీవి ఏంటి, ఒక మెర్సిడెస్ కారు, ఒక వాల్టర్ వీరే ఒక్కటి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మెర్సిడెస్ కారు గతుకుల బండి మీద పోయింది. సో బండి ఎంత బాగున్నా మనకి ఎంజాయ్మెంట్ రాలా. అలాంటి చిరంజీవిని తీసుకొచ్చి అతని బాడీ మీటర్లో, అతని లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్లో సినిమా చేసి ఆ మెగా కార్ని తీసుకొచ్చి F1 రేస్ మీద వదిలేశాడు. ఇంకా చిరంజీవి ఆడుకోడు, ఎందుకంటే తనకి అతనికి తెలుసు. అతను అదే రౌడీ అల్లుడు, అదే దొంగ మొగుడు, అదే ఆ మీటర్లో చేయమనేటప్పటికి చిరంజీవికి ఇంకా ఫ్రీకౌట్ అయిపోయాడు. అతను 70 ఏళ్ళు అసలు యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్. ఎస్పెషల్లీ సుక్కు సుక్కు పాట కానీ ఇంకో హుక్ స్టెప్ పాట కానీ చాలా అద్భుతంగా చేశాడు. మంచి గ్లామరస్గా ఉన్నాడు. ప్లస్ ఇంకోటి ఏం చేశారంటే వెంకటేష్తో చిరంజీవిని ర్యాగింగ్ చేయించారు. అతను చిరంజీవి అంటే మగధీరుడు, జగదేక వీరుడు ఇలా అంటాం కదా, అలా కాదు.
అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, నాలుగు కొరుక్కుంటూ ఉంటాడు, పక్కన చాలా టీం ఏంటి సార్ అంటూ ఉంటారు. అవన్నీ భలే పండే. కానీ హీరోయిజం ఎలివేట్ చేయవలసిన చోట బ్రహ్మాండంగా ఎలివేట్ చేసి పారేశాడు. కామెడీ పైగా వెంకటేష్ చిరంజీవి పాటలు పాడుతూ ఆయన నేర్పిస్తాడు. వాడి చిరంజీవి గారి వైఫ్కే ఇతను పక్క నుంచి కన్ను కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది చిరంజీవి అని పిసుక్కోవడం. ఎంత బాగా తీసాడండి అనిల్ రావుపూడి, మన పక్కా తెలుగు డైరెక్టరు. ఇతను ఇంటర్నేషనల్ కంటెంట్, ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్, మీ మైండ్కి ఏదో పెద్ద పజిల్ పెడదాం ఏమీ లేదు. సంక్రాంతికి రండి, తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకురండి, పాప్కార్న్లు కొనుక్కోండి, హాయిగా థమ్స్అప్లు కొనుక్కోండి, చూడండి నవ్వి చచ్చిపోతారు, ఫుల్గా ఎంజాయ్ చేసి వాళ్ళకి వెళ్ళిపోతారు. సో మనసుకే హత్తుకునే సినిమా తీశాడు, మంచి కామెడీ ఎంటర్టైనర్ తీశారు. ఈ సంక్రాంతికి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. ప్లస్ టెక్నికల్గా కూడా సేమ్ టీం కాబట్టి సంక్రాంతికి వస్తారు, బ్రహ్మాండంగా ఉంది టెక్నికల్గా కూడా బాగుంది. చిరంజీవి గారి స్టైల్స్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆయన ఎనర్జెటిక్ కానీ అన్నీ బాగున్నాయి. కామెడీ టైమింగ్స్ కానీ, చిరంజీవి గారి సినిమాలు అంటే కామెడీ మినిమం ఉంటుంది. అదేవిధంగా వెంకటేష్ గారి సినిమాలో కూడా, అని వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ అండ్ కామెడీ హీరో ఈయన అదేవిధంగా ఇద్దరు కామెడీ టైమింగ్స్ కానీ, ఒకళ్ళ సినిమాకి ఇంకో స్టెప్లు వేయడం, ఆ డ్యాన్సెస్ కానీ చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంట్రీ అనేది సినిమా హెలికాప్టర్లో ఫ్యామిలీ హీరో ఏంటి మాస్ ఎంట్రీ ఇవ్వడం, ఏంటి ఫ్యామిలీ హీరో అయిన మాస్ ఎంట్రీ ఇచ్చాడేంటి, మాస్కి బాస్ లేకుండా ఫ్యామిలీ సైడ్ రాలే అన్న డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయండి. సినిమా రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ 5కి 4.5 to 5 ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా, బోరింగ్గా లేదు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సంక్రాంతికి కూడా చాలా బాగా తీశారు. హుక్ స్టెప్ ఎరగదీశారు చిరంజీవి, వెంకీ మామ ఎక్స్పెషల్లీ సూపర్. ఫుల్ ఇద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ సీన్స్ ఉన్నాయి. ఫుల్ లెంత్ సినిమా అయితే ఇంకా ఎక్సలెంట్ ఉండేది. సాంగ్స్ బాగున్నాయి. మీసాల పిల్ల అందులో 2 సాంగ్స్ హైలైట్, అది చాలా బాగుందండి. అది ఇద్దరిది బాగుంది, ఎక్సలెంట్ అండి. ఫ్యామిలీ వాళ్ళకైతే బాగా సరదాగా ఉంటుంది సినిమా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి మూవీకి ఎలా తీసారు, దీనికి డబుల్. మూవీ చాలా బాగుంది. సంక్రాంతికి చూడాలనుకుంటే పర్ఫెక్ట్ మూవీ ఇది. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను. హుక్ స్టెప్ బాగుంది, చాలా బాగుందండి. ఇట్స్ రియల్లీ ఫుల్ ఎంటర్టైనర్ ఫర్ ద సంక్రాంతి. అందరు ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్. జోక్స్ కానీ ఏదైనా కానీ లాగ్ అనిపి మీకు ఫుల్ ఎంటర్టైనర్. మెగాస్టార్ చిరంజీవి ఆ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చింది. మీకు అసలు చిరంజీవి ఆయన యాక్టింగ్ అని కొంచెం కొత్త రకంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఈవెన్ ఫర్ ద యంగ్ జనరేషన్ దే కెన్ గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ ఫుల్ ఎంటర్టైనర్. మాలాంటి వాళ్ళు మేము మీమ్స్ చూస్తాము, ఇవి చూస్తాం, వాటి రెఫరెన్సెస్ కూడా యూస్ చేసి చాలా బాగా తీశారు. లాగ్ కానీ ఏమన్నా లైక్ బ్రేక్స్ వచ్చి కానీ ఏం అలా అనిపివు. ఇట్ ఈస్ ఫుల్ ఆన్ బ్యాంగ్ ఆన్ అండ్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. సాంగ్స్ వెంకటేష్ ఇంకా చిరంజీవి గారితో వచ్చాం సంక్రాంతికి అనే సాంగ్. ఐ నో ద సాంగ్. సంక్రాంతికి వచ్చామనే సాంగ్ కూడా ఇట్ ఇస్ రియలీ నైస్. అండ్ ఆ పెద్ద స్క్రీన్ మీరు చూసినప్పుడు దే కాంబో, దే డాన్స్ కానీ ద వే దే ఇంట్రడ్యూస్ ద సాంగ్ ఇస్ వెల్, ఇట్ ఇస్ రియలీ నైస్ అండ్ ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్. ఎక్కడ లైక్ ఈ ఎమోషన్ ఏంటి, ఇంత ల్యాగ్ చేసినా ఏంటి అన్న ఇది ఉండదు. దే పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ల్యాగ్ కానీ స్ట్రెచ్ కానీ ఏముండదు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అండ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ఇట్. అంటే No, I don't think so. Lag ఏం ఉండదు, అది చెప్తున్నాం కదా, lag ఏం ఉండదు. Some people might feel okay, it is the same emotion that they carrying out. No, but I felt like కొంచెం కొత్త రకంగా చూపించారు. లైక్ ద వే దే పుట్ ఎంటర్టైన్మెంట్ ఇంటూ జోక్స్ యాడ్ చేసి ఒక కొత్త రకంగా చిరంజీవిని చూపించారు కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిఫరెంట్ అండ్ ఐ లైక్డ్ ఇట్ అ లాట్. బికాస్ లైక్ ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్, మా డాడీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి చిరంజీవికి రావాలని వచ్చాను. బట్ లైక్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ బీయింగ్ అ యంగ్ జనరేషన్ ఆఫ్ జెన్ జీ. బట్ హుక్ స్టెప్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ లైట్స్ తో కానీ ఏదైనా కానీ అంటే వెంకీ మామ చిరంజీవి కలిసి స్టెప్ లేయడం అది మాత్రం హైలైట్ అనిపించింది అనమాట. దట్ వాస్ ద బిగ్గెస్ట్ సీన్. అంటే సాంగ్స్ ఓకే ల్యాండ్ అయ్యాయి, కాకపోతే వెంకీ మామ చిరంజీవి కలిసి చేయడం
అది హైప్ మూమెంట్ అనిపించింది అనమాట. క్లైమాక్స్ వెంకీ మామ చిరంజీవి ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్, ఇంకా పవర్ఫుల్ అనిపించింది. కాకపోతే అది ఒక పార్ట్ తర్వాత వస్తుంది, సో అంత ల్యాండ్ అవ్వలేదు. కానీ క్లైమాక్స్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ ఇంపాక్ట్ఫుల్. అవి కొన్ని బిట్స్ ఉన్నాయి, పూర్తిగా యాడ్ చేయలేదు. ఆఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు, కానీ సీన్స్ మాత్రం పాత సినిమా నుంచి చాలా తీసుకున్నారు అనమాట. ఒక గుర్రాన్ని పక్కన ఉండడం కానీ, కొన్ని అంటే యంగ్ లుక్, అది హుక్ స్టెప్ అప్పుడు అది గ్యాంగ్ లీడర్ బ్లాక్ బనియన్ వేసుకోవడం, అవన్నీ చాలా సిగ్నేచర్గా అనిపించింది. సో కొన్ని సీన్స్ పాత సినిమా నుంచి తీసుకున్నారు. పాటలు కూడా ఓకే, అన్ని ఎక్కువ తీసుకున్నారు. బట్ చాలా బాగుంది. మీసాల పిల్ల బాగుంది. ఆ తర్వాత వెంకటేష్ అండ్ చిరంజీవి గారి సాంగ్ అండ్ మధ్యలో వాళ్ళ ఓల్డ్ సాంగ్స్ రీక్రియేట్ చేశారు, అది చాలా బాగుంది యాక్చువల్గా. రామ్మ చిలకమ్మ, అదే చాలా రోజులు మిస్ అయ్యారు చిరంజీవి గారు కామెడీని. సో చాలా ఇయర్స్ తర్వాత హీస్ బ్యాక్ అని చెప్పొచ్చు, మన బాస్ ఇస్ బ్యాక్. అంతే విన్నర్, సంక్రాంతి విన్నర్ అని చెప్పొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది మూవీ. అన్ని హీరో ఎలివేషన్సే బాగున్నాయి, అసలు ఇద్దరు హీరోస్ ఎలివేషన్స్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందండి మూవీది. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ అసలు. ఇంకా అలానే ఉన్నాయి. అంటే అన్ని ఇన్ ఇయర్స్ తర్వాత కూడా సేమ్ చిరంజీవి గారు ఇస్ బ్యాక్ అని చెప్పచ్చు, వింటే చిరంజీవి బ్యాక్ అని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్ అంటే ఈ మధ్య కొంచెం సీరియస్ మూవీస్ వచ్చాయి కదా చిరంజీవి గారివి. సో పాత మూవీస్ ఎలా అయితే ఆ కామెడీ ఉందో అలా, అంటే పాత ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తారండి మూవీ. ఓల్డ్ సాంగ్స్ కి మళ్ళీ డాన్స్ చేశారు కదా, అదే బాగుందండి, అదే సూపర్ హిట్. అది అంటే ఈయన స్టెప్స్ ఆయన స్టెప్స్ ఆయన వేశారు కదా, చాలా బాగుంది. చాలా బ్రహ్మాండంగా చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే నవరసాలు ఉన్నాయి సినిమాలో. దాదాపు ఒక సినిమాలో అన్ని ఉండవు, ఈ సినిమాలో నవరసాలు మేళవించి అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి ముందే మనకి ముష్టాన్న భోజనం అందించారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అల్టిమేట్. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అంతేలా ఉంది మరి? బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ బాగుంది. అసలు స్టార్టింగ్ చిరంజీవితోని మనం ఇలా మొత్తం సీన్స్ అన్ని అదిరిపోయినాయి. ప్రతి ఒక్కటి చూస్తుంటే వావ్ అనిపించింది. కామెడీ ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎమోషనల్, చాలా బాగుంది. ఇట్ వాస్ నైస్. సింపుల్ 15 minutes చాలా బాగా చేశారు. ఫోన్ పట్టుకుని అందరూ అదే చేస్తున్నారు. నైస్, ఇట్ వాస్ వెరీ నైస్. బాగుంది సార్, చాలా బాగుంది. లాగేం లేదు సార్, ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. నైస్. ఆ ఏజ్ లో ఆ రేంజ్ స్టెప్స్ మన చరణ్ వల్ల కూడా కాదు. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీ చక్కగా చూడొచ్చు, అందరికి ఎంటర్టైన్ చేస్తుంది మూవీ. మనం వింటేజ్ మెగాస్టార్ చూస్తాం, ఆ స్టెప్స్, ఆ గ్రేస్ అక్కడ తగ్గలేదు అసలు. ఇప్పుడు అనిల్ రావిపూడిని నార్మల్ అనిల్ రావిపూడి కాదు, డాక్టర్ అనిల్ రావిపూడి అని పిలవాలి. మన అందరి పల్స్ ని పట్టేసుకున్నాడు ఆయన. కామెడీతోని కానీ, ఆ టైమింగ్తోని కానీ, అసలు విజువల్స్ కానీ అద్దరిపోయినాయి, అసలు అద్దరిపోయినాయి. సంక్రాంతి ధమాకా, ఇది పెద్ద ధమాకా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు పీక్స్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ అయిపోతుంది. వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ అందుకుంటుంది, మళ్ళీ ఊపు అందుకుంటుంది. హుక్ స్టెప్ అసలు హుక్ స్టెప్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఎక్సలెంట్. మరి ఫ్యామిలీ కూడా చాలా కనెక్ట్ అవుతారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్, వాళ్ళ మిడిల్లో ఎవరు రాకూడదు, వాళ్ళని ఎవరు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి అన్నట్టుగా మంచి సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అయింది సినిమా. ఎక్సలెంట్. మ్యూజిక్ కూడా అసలు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఇది నచ్చలేదు అన్నట్టుగా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎక్సలెంట్, దానికి ఎక్కడ పేరు పెట్టలేం. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాప్ అయినా వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ పీక్స్ వెళ్ళిపోతుంది. బాగుంది. మళ్ళీ చిరంజీవిని ఒక యంగ్ ఏజ్ లో ఇప్పటి వరకు చూడని చిరంజీవిని చూశాను. అలాగే అనిల్ రావిపూడి గారిని డైరెక్టర్ కాడు, ఆయన ఒక డాక్టర్. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న ఆయన డాక్టర్ అవ్వాల్సింది డైరెక్టర్ అయ్యారు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వచ్చి ఇట్టు కొడుతున్న అనిల్ రావిపూడికి నిజంగా అంటే ఆడియన్స్ని ఎలా నవ్వించాలి, ఎలా హ్యాపీగా పెట్టాలి, ఎలా ఇది చేయాలని ఇంకా ఆడియన్స్ని చాలా హ్యాపీగా పెట్టి వాళ్ళకి ఆయుష్నిస్తున్న డాక్టర్ లాగా ఒక డైరెక్షన్ చేస్తున్న అనిల్ రావిపూడికి స్పెషల్లీ థ్యాంక్ యూ.